అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 27వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా ఆగిపోయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఊహించినటువంటి విధంగా ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆందోళన తగ్గే సమయం కూడా దగ్గర పడుతుంది. ఈరోజు చెప్పబోయే విషయాన్ని పూర్తిగా వింటే మీ యొక్క రాశికి సంబంధించినటువంటి ఒక గొప్ప సంకేతాన్ని తెలుసుకుంటారు. అందుకే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారం మీ యొక్క అదృష్ట ద్వారాలను తెరిచే అవకాశం ఉంటుంది. రేపటి రోజు మీ యొక్క రాశి వ్యక్తులకు ఆత్మవిశ్వాసం పెంచే రోజు. గతంలో చేసినటువంటి కష్టానికి నెమ్మదిగా ఫలితాలు కనిపించడం కూడా ప్రారంభమవుతుంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ కదలడం కూడా ప్రారంభమవుతుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి సందేహాలు తొలగి స్పష్టమైనటువంటి నిర్ణయాలను తీసుకునే స్థితికి కూడా వస్తారు. గతంలో మీకు అనుకూలంగా లేకపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు మీ వైపు కదలడం కూడా మొదలవుతుంది. ఉద్యోగస్తులకు అధికారులు మీ యొక్క పనిని గుర్తించే అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి కృషికి ప్రశంసలు లభించవచ్చు. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదా కొత్త బాధ్యతలకు సంబంధించినటువంటి శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు ధైర్యంగా మాట్లాడితే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. నిలిచిపోయినటువంటి బకాయిలు చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొందరపడకుండా ఒకసారి పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న అపార్థాలు వచ్చినా శాంతంగా వ్యవహరిస్తే అవి త్వరగా పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా చూస్తే ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరగవచ్చు. చేతిలో డబ్బు వచ్చినా వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవటం చాలా మంచిది. గతంలో చేసినటువంటి పెట్టుబడుల వలన చిన్న చిన్న లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పులు తగ్గించే దిశగా అడుగులు వేయడానికి ఇది మంచి సమయం. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గుతాయి. పెద్దల ఆశీర్వాదం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్త అందవచ్చు. పిల్లల విషయంలో సంతోషం ఇచ్చే సమాచారం వినే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయాలలో కొంతకాలంగా ఉన్నటువంటి అపార్థాలు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పగలిగితే బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి బంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు ఇది అనుకూలమైనటువంటి రోజు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు కనిపించవు. ఈరోజు మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ యొక్క పరిచయాలలో ఒకటి భవిష్యత్తులో మీకు జీవితం మార్చే అవకాశం ఉంటుంది. అందువలన ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మర్యాదగా ఓర్పుతో వ్యవహరించండి. కొంతకాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా పరిస్థితులు మారుతాయి. అయితే ఆ యొక్క ఫలితాన్ని పూర్తిగా పొందాలంటే సహనం చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సమయం మీకు అనుకూలంగా మారుతుంది. రేపు మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇతరులు మీ యొక్క సలహాలను కోరే పరిస్థితి రావచ్చు. మీ యొక్క మాటలకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపడే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా మీ యొక్క పనిపై దృష్టి పెట్టడం చాలా మంచిది. మీ యొక్క నిశ్శబ్దమే మీ యొక్క విజయానికి కారణమవుతుంది. ప్రయాణాలు చేయవలసిన వస్తే అవి శుభ ఫలితాలు ఇవ్వవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయాణాలు లాభదాయకంగా మారే అవకాశం ఉంటుంది. కొత్త
ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ఇంట్లో చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని ఇప్పుడు పూర్తిగా కదిలే అవకాశం ఉంటుంది. భూమి, ఇల్లు లేదా వాహనానికి సంబంధించినటువంటి విషయాలలో శుభవార్తలు అందే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు నీలం. ఈ రంగు దుస్తులు ధరించడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. నల్ల నువ్వులను దానం చేయటం శుభప్రదం. ఒక పేదవానికి అన్నదానం చేయగలిగితే మరింత మంచిది. కాకులకు కొద్దిగా అన్నం పెట్టడం ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం కూడా ఎంతో మేలుగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు నాంది పలికే రోజుగా రేపటి రోజు ఏర్పడుతుంది. మీ యొక్క కృషిని ఎప్పుడు ఆపవద్దు. మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజుల ప్రారంభం చాలా దగ్గరలోనే ఉంది. అదేవిధంగా ఈరోజు మీ యొక్క ఆలోచన విధానంలో ఒక గొప్ప మార్పు కూడా